పూర్తి ఎపిసోడ్లని ZEE5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు ETUC. ఎక్కువ టచ్ లో ఉంటే చెప్తా. ఈ రోజు ఎపిసోడ్ నాకు పర్సనలీ చాలా స్పెషల్. ఇప్పుడు రాబోతున్న వ్యక్తి గురించి ఏం చెప్పాలి? అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, సెలబ్రిటీ కంటే కూడా ఒక స్టార్ గా మన అందరికి ఇప్పుడు ఆయన తెలుసు. స్టార్ అంటే జస్ట్ స్టార్ కాదు, అ సెల్ఫ్ మేడ్ స్టార్. చాలా సంతోషంగా ఉంది. మీ అందరి గట్టి చప్పట్ల మధ్య లెట్ మీ కాల్ అపాన్ ది వన్ అండ్ ఓన్లీ ప్రదీప్ మాచిరాజు. హార్టీ వెల్కమ్ ETUC. ఎక్కువ టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 99.5 కి ప్రదీప్ మాచిరాజు గారికి గట్టిగా చప్పట్లు మరొకసారి. నాకు చాలా బాగా నచ్చింది. 99.5 అంటే ఏదో మధ్యలో ఆపేశారు. ఎప్పటికైనా పిలుస్తారని వెయిట్ చేశాను అనమాట. ఒక ఎపిసోడ్ చూసారా ప్రదీప్ గారు? అయ్యో భలేవారే, భాను గారు వచ్చిన ఎపిసోడ్ చూశాను నేను. ఐ హ్యావ్ టు షేర్ సంథింగ్ బిఫోర్ వి స్టార్ట్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మీ దర్శనం జరిగింది నాకు. సో నేను అడిగిన వెంటనే మీరు ఒప్పుకొని అంత బిజీ స్కెడ్యూల్ లో కూడా. అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒప్పేసుకునేవాడిని, కానీ మీరు వితౌట్ మేకప్ రావడం వల్ల గుర్తుపట్టలేదు నేను. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ టాక్ షో. ఇలాంటి ఒక టాక్ షోకి మీరు గెస్ట్ గా రావడం. హౌ వాస్ దిస్ ఎంటైర్ జర్నీ? నథింగ్ ఈజ్ ఎవర్ ప్లాన్డ్. ఏది ప్లాన్ చేసుకోలేం. ఐ ఆల్వేస్ ఫీల్ ఐఎమ్ లక్కీ. అదృష్టవశాత్తు అంత బాగా చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏం చేస్తాడా మా వాడు అని పాపం మా ఇంట్లో వాళ్ళు నీరసించిపోయి ఏం జరుగుతున్న టైంలో ఏదైనా కొత్తగా చేద్దాం అని బాగా తిరిగా. రేడియో జాకీ ఛాన్స్ రావడం, ఇంకా దాని తర్వాత టీవీలో ఛాన్స్ రావడం, అది చూసి జీ తెలుగులో గడసరత్తా సొగసర కూడా రావడం. అండ్ అది ఆల్మోస్ట్ క్లోజ్ టు 1100 ఎపిసోడ్లు అండ్ మోర్ దాన్ 130 విలేజెస్ కి వెళ్ళాం మేము షూట్ చేయడానికి. బట్ నాకు బాగా ఆనందమైన విషయం ఏంటంటే అప్పటికి ఇప్పటికి నాకు ఆ ఆడియన్స్ అలాగే ఉన్నారు. సో నాకు ఏ షో చేస్తున్నా మొట్టమొదటి షో లాగే ఉంటుంది. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ ఫ్యామిలీ అండ్ వేర్ ఎవర్ ఐ వర్క్ సచ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ ఆల్వేస్ టుగెదర్. మీరు వస్తున్నారని అన్న వెంటనే చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేయడం జరిగింది మీకోసం. సర్ప్రైజ్ ప్లీజ్. అసలు ఎలా ఉంటాడు వాడు? ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. ఒక్కలో చెప్పాలంటే ఆర్డినరీగా కనిపించే ఎక్స్ట్రార్డినరీ పర్సన్. వాడికి కరెక్ట్ పేరు టాలీవుడ్ కి కింగ్ అని అంటే నాగార్జున గారు, బట్ టెలివిజన్ కి కింగ్ అని అంటే పేరులోనే ఉంది మాచిరాజు అని చెప్పేసి. పేరులో రాజు ఉంది అంతే. బట్ ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తున్నానా, వచ్చిన వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నానా కంటే ముందు నేను ఎంటర్టైన్ అవుతున్నానా లేదా చూస్తా. నేను ఎంజాయ్ చేస్తే నన్ను చూసి అందరు ఎంజాయ్ చేస్తారు అంతే, అంతకంటే ఇంకేం లేదు. పర్ఫెక్ట్. అంటే రాజు ఎప్పుడు ప్రజల మనసుల్లో ఉంటారు, మీరు కూడా ప్రేక్షకుల మనసుల్లో ఉంటారు. సో అలాగే ఇన్ని షోస్ చేశారు మీ కెరియర్ లో. మీకు పర్సనలీ ఫేవరెట్ షో ఏంటి? ఐ హావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ సూపర్ క్వీన్ షో. సో సూపర్ క్వీన్ ఇస్ ఆల్వేస్ స్పెషల్. నాకు లక్ష్మీదేవి తలుపు తట్టింది అనే ఒక షో చేసాం మేము. దట్ షో ఇస్ అమేజింగ్. దట్ వాజ్ వెరీ, అంటే నన్నే మార్చేసింది ఆ షో. బట్ ఆల్మోస్ట్ ఒక 200 కుటుంబాలని కలవడం, వాళ్ళకి ఒక లివింగ్ కోసం ట్రై చేయడం, ఇట్ యాక్చువల్లీ నన్ను మార్చింది షో అది. ఇక KTUC చెప్పక్కర్లే, సెల్ఫ్ డబ్బాలా ఉంటది కానీ మన సొంత షో అది. అవును, బాగా ఇష్టమైన షో. ఓకే, సో ఇట్స్ టైమ్ ఫర్ అ సర్ప్రైజ్ టు. మళ్ళీ ఇందాక స్కెల్టన్ అని ఇప్పుడు ఏం చేస్తారు? దిస్ ఇస్ 2019 Zee Cine Awards. సో ఇట్స్ టైమ్ ఫర్ సమ్ మెమరీస్. కొన్ని పిక్చర్స్ రావడం జరుగుతున్నాయి. ఆ పిక్చర్ చూసిన వెంటనే మీకు గుర్తొచ్చే మెమరీ మాతో షేర్ చేసుకోవాలి. కెన్ వీ హ్యావ్ దోస్ పిక్చర్స్ ప్లీజ్?
మా ఎదురింట్లో అబ్బాయి చిన్న బాబు. ఇది అమలాపురంలో పండక్కి ఊరు వెళ్ళినప్పుడు ఓకే గ్యాదరింగ్ మొత్తం అది ఫ్యామిలీ ఫోటో. ఏదో ఒకసారి ఆ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు చూడొచ్చా మేము రీక్రియేట్ చేసి కింద కూర్చున్నా? కింద కూర్చొని కాదు అక్కడే యా ఎక్స్ప్రెషన్. చిన్నప్పుడు స్కూల్లో మిమ్మల్ని ఏమని పిలిచేవారు? ఎంపీ అని పిలిచేవాళ్ళు. చాలా మంది ప్రదీప్లు ఉండేవాళ్ళు. ఎం ప్రదీప్. నాకు 2 సుళ్ళు. 2 సుడ్లు అంటే 2 పిల్లలు. నేను అదే అనుకునేవాడు. ఒకళ్ళగట్టి కానాలేదు ఇక 2 ఎప్పుడా. సో నా హెయిర్ స్టైల్ ఇలా రౌండ్ తిరిగి ఇటు నుంచినేది. సో ముద్దుగా ముళ్ళపంది అని పిలుచుకునేవాళ్ళు. ఎంపీ అని అంటే మాచిరాజు ప్రదీప్ అని అంటే అలాగే అనుకునే స్టార్ట్ చేశారు. అది నా హెయిర్ స్టైల్ చూసాక అలా అనేవాళ్ళు అన్నమాట. గ్రూమై దాని మాచిరాజు ప్రదీప్ గా మారింది. ఎస్ నెక్స్ట్ పిక్చర్ లోకి వెళ్ళిపోదాం. అంటే బేసికల్లీ నేను +1 +2 స్టార్ట్ అయ్యే టైం కి అక్క యుఎస్ వెళ్ళిపోయింది. సో ఇట్స్ బీన్ చాలా ఇయర్స్ అన్నమాట. సో ఐ మిస్ మై సిస్టర్ అలాట్. చాలా ఎక్కువ. అప్పటివరకు కొట్టుకునేంత వరకు నాతోనే పెరిగింది. నేను కొంచెం పెద్దోడిని అయ్యాను ఫీలింగ్ ఇచ్చే టైం మాకు యుఎస్ వెళ్ళిపోయింది. ఒకసారి 1 బర్త్డే కి షీ వాజ్ లక్కీలీ హియర్ హైదరాబాద్ వచ్చింది. సో ఆ ఫోటో. సూపర్ ఫ్యాంటాస్టిక్. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో. మై డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్, స్వీట్ హార్ట్, వాట్ నాట్. స్వీట్ హార్ట్. మమ్మీ చేత ఊరికే అయ్యో అని ఇలా పిక్చర్ పెట్టించి మదర్స్ డే అనుకుంటే ఎప్పుడో దిగిన పిక్చర్ ఇది. మీ ఇద్దరం. వాట్ కైండ్ ఆఫ్ rapport do you share with your mother, Pradeep? I really learn every day. ఇప్పటికీ నాకు షీఈ్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. ఆవిడతో ఎవరున్నా అందరు నవ్వుతూ ఉంటారు. బేసిక్ గా చెప్పాలంటే నా బెస్ట్ ఫ్రెండ్. సో వి టాక్, వి ఆర్గ్యూ, మేము మాట్లాడుకుంటాం. ఇది అన్ని time for some friends also. బాబోయ్. సో ఆ ఫ్రెండ్స్ మీకోసం కొన్ని వీడియో బైట్స్ పంపించడం జరిగింది. కెన్ వి హ్యావ్ ద ఫస్ట్ వీడియో ప్లీజ్? హాయ్ అండి, నేను నా పేరు లాసియా నుండి. ప్రదీప్ బెస్ట్ ఫ్రెండ్. నేను ఒకటే స్కూల్, ఒకటే బెంచ్. ప్రదీప్ ఆ టైంలో అయితే ఎంత నాటి, ఎంత అల్లరి చేసేవాడు. మా బెంచ్ లో మేము కూర్చుని ఉంటామా, ముందు అమ్మాయిల జుట్టు లాగేవాడు. అండ్ టీచర్ క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళ బొమ్మలు వేసేవాడండి. నేను అనుకున్నాను ప్రదీప్ టీవీలో కనిపిస్తున్నాడు అంటే ఎప్పటికైనా నేను కూడా టీవీలో కనిపిస్తాను, బెస్ట్ ఫ్రెండ్ కదా. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉండేది. అండ్ ఒకసారి స్కూల్ అయిపోయిన తర్వాత స్లామ్ బుక్ ఇచ్చానండి రాయమని. ఏం రాసాడో తెలుసా? అయ్యో నేను చెప్పను, మీరే అడగండి. అందుకే నేను టీవీలో బాగున్నాను ప్రదీప్. ఓకే బాయ్ అండి. అసలు ఆవిడ వీడియో ఎలా దొరికింది మీకు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మా అక్కకి 5 years సీనియర్ ఆవిడ. నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, ఆ స్లామ్ బుక్ లో ఏం రాశారు మీరు? ఒక అమ్మాయికి నేను స్లామ్ బుక్ లో ఐ లైక్ యూ అని రాసా. ఆ అమ్మాయికి? ఈ అమ్మాయి కాదు, చెప్పే మూడు ఉత్సాహం. ఇంకో ఫ్రెండ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వీడియో ప్లీజ్. హాయ్ ప్రదీప్, ఎట్లున్నావు? అంత మంచిదైనా? మస్తు మంచిగా అనిపిస్తుంది అబ్బా. ఈ ఎక్కువ టచ్ లో ఉంటే చెప్తా, షోలో నేను చూడడం. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. సో నా సీనియర్స్ కి పెళ్లి అయిపోయింది, అంతకు ముందు సీనియర్ బ్యాచ్ కి పెళ్లి అయిపోయింది, నా బ్యాచ్ కూడా ఆల్మోస్ట్ అందరికి పెళ్లి అయిపోయింది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళు అందరికి పెళ్లి అవుతుంది, కానీ నీకు మాత్రం పెళ్లి అయితే లేదు. ఎందుకైతే లేదంటావు? ఎందుకు అవ్వట్లేదు అని అనకూడదమ్మా, ఎప్పుడు చేసుకుంటావు అని అడగాలి. ఎందుకు అవ్వట్లేదు అంటే ఏదైనా అనుకుంటారు అందరూ. ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ ఇవ్వబోతున్నాము. మీకు పెళ్లి కుదిరింది అని ఒక ప్రాంక్ కాల్ చేయాలి. ఎవరికన్నా కాల్ చేసి వాళ్ళని నమ్మించాలి. సో ఇట్స్ టైం ఫర్ అ ప్రాంక్ కాల్. ఎవరికి చేస్తున్నారో ఒకసారి చెప్పి కాల్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ సుధీర్ కి. ఓకే. ముందు ఏదో అంటాడు. ఒక చిన్న మీటింగ్ 5-10 minutes లో చేస్తాను. ఓకే బాయ్. జెంట్స్ వాయిస్ వస్తుంది, మరి మీటింగ్ అన్నాడు ఏంటో. పూర్తి ఎపిసోడ్ అని ZEE5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.